చిత్తశుద్ధి ఉంటే ఏదైనా అడుగులు పడుతుందండి. ఓకే. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సంక్షేమ పథకాల మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి అభివృద్ధి మీద లేకపోయింది. అక్కడే కొంత దెబ్బతీసిందేమో అని అనిపిస్తుంది. నిన్న కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ చెప్పారు, నేను వాళ్ళకి ఇంతేసాను, వీళ్ళకి ఇంతేసాను, తల్లులకు ఇంతేసాను, అక్కలకు ఇంతేసాను, చెల్లెలకు ఇంతేసాను, తమ్ముళ్ళకి ఇంతేసాను అని చెప్పారు. వేయడం చేశారు. కానీ ఆయన చెప్పలేకపోయిండు, నేను ఈ ప్రాంతాన్ని ఈ రకంగా అభివృద్ధి చేసినా, ఈ ప్రాంతాన్ని ఈ రకంగా అభివృద్ధి చేసినా, ఈ ప్రాంతాన్ని ఈ రకంగా డెవలప్మెంట్ చేసినా చెప్పలేకపోయారు. అంటే అభివృద్ధి అనేది చాలా ముఖ్యం. రాష్ట్రానికి సంపద సృష్టించాలంటే మౌలిక వసతులు, మౌలిక సదుపాయాలు కల్పించాల్సిన అవసరం ఉంది. అప్పుడే సంపద సృష్టి అనేది జరుగుతుంది. పథకాలు ఇచ్చాను, నేను బటన్ నొక్కాను, వాళ్ళు కూడా నాకు బటన్ నొక్కుతారు అనుకుంటే అది ఇక్కడే బొల్తా పడరేమో అని జగన్మోహన్ రెడ్డి అనేది నిన్న అంటే వారు చెప్పిన విషయం కూడా అక్కడే అర్థమైంది. వారు కూడా దాన్ని పరోక్షంగా అంగీకరించినట్టే జగన్మోహన్ రెడ్డి గారు. కారణం అంటే ఎన్డీఏతో కలిసి ఉన్నప్పుడు నిన్న మొన్న జగన్మోహన్ రెడ్డి లేడా కలిసి ఉన్నారు కేంద్రంతో. కలిసి లేదని కాదు, కేంద్రంతో మొన్నటి వరకు ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి ప్రభుత్వం మోడీతో వైరం పెట్టిన విధంగా లేరు. మోడీ ఎప్పుడు వెళ్ళినా మోడీ కానీ కేంద్రంతో ఎవరు పోయినా అక్కడ మంత్రులు చిత్తశుద్ధి లోపించింది. ఇప్పుడు వచ్చే ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికైనా కనీసం చిత్తశుద్ధితో చేస్తే ఖచ్చితంగా అవుతుంది. వారు చెప్పినట్టుగా 3 సంవత్సరాల్లో అమరావతిని డెవలప్ చేసి, అమరావతిని రాజధానిగా చేసేసి, కొంత అక్కడ అంటే చంద్రబాబు కొంత విజన్ ఉన్నది, ఆ విజన్ ప్రకారంగా కొంత వెళ్తే డెవలప్ అవుతుంది, రాష్ట్రీయ ఆర్థిక పరిస్థితి పెరుగుతుంది, ప్రజల స్థితిగతులు మెరుగుపడతాయి, జీవన పరిస్థితి కూడా మెరుగుపడే అవకాశం ఉంది, రాష్ట్రానికి ఒక గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. ఆ కోణంలో ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారికి పరిచయాలు లేవనుకో, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడో కొంత పరిచయాలు ఉన్నాయి. వారు అనుకుంటే కొన్ని సంస్థలు తీసుకొచ్చేందుకు అవకాశం ఉంటుంది. కొన్ని స్వచ్ఛంద సేవా సంస్థలను తీసుకొచ్చి ఆయన ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పిఠాపురంతో పాటు మిగతా ప్రాంతాలకు, వెనుకబడిన ప్రాంతాలకు, వెనుకబడిన గ్రామాల దత్తత అడాప్షన్ వీటి చేసుకునే విధంగా కూడా వీలుంటుంది. ఇవన్నీ చేస్తే ఖచ్చితంగా 5 ఏళ్లలో ఏపీ కొంత షైనింగ్ ఏపీగా మారే అవకాశం ఉంది. కానీ ఇది ఎంతవరకు జరుగుతుంది అనేది అంటే రాజకీయ కోణంలో ఆలోచన చేయకుండా ప్రజా కోణంలో, డెవలప్మెంట్ కోణంలో ఆలోచన చేయాల్సిన అవసరం. ఎప్పుడు రాజకీయ కోణం, ఎలక్షన్ ముంగట రాజకీయ కోణం ఓకే, ఎలక్షన్లప్పుడు రాజకీయం ఓకే, కానీ ప్రతి సంగతి ఇంకొక రెండో అంశం ఇక్కడ కుట్ర అంటే దాడులు, ప్రతిదాడులు. మొన్న వరకు నన్ను వేధించారు కదా, ఇప్పుడు నేను వేధించాలి. మొన్న వరకు నన్ను అరెస్ట్ చేశారు కదా, ఇప్పుడు నేను అరెస్ట్ చేయాలి. మొన్న వరకు నన్ను ముప్పు తిప్పలు పెట్టారు కదా, ఇప్పుడు నేను తిప్పలు పెట్టాలి. ఇది వదిలేయాలి. వదిలేసి ప్రజలు ఏం కోరుకుంటున్నారు, ప్రజలకు ఎన్నికల సమయంలో కృష్ణమూర్తి గారు నిన్న చంద్రబాబు నాయుడు గారు అయితే ఏంటి, పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెట్టి అదే చెప్పడం జరిగింది, మాకేమీ జగన్మోహన్ రెడ్డి మీద వ్యక్తిగత కక్ష సాధింపులు లేవు, అలాంటి కక్ష సాధింపులు చేయడానికి మాకు టైం కూడా లేదు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ధ్యేయంగా మేము మా ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు చెప్పడం కూడా అదే అంటే చెప్పడం వేరు, ఆచరణలో తీసుకురావడం వేరు. ఓకే. ఇప్పుడు వారు పవన్ కళ్యాణ్ కానీ చంద్రబాబు కానీ వాళ్ళు చేస్తూ ఉంటారు, కానీ పక్కన ఉన్న వాళ్ళు దాన్ని పిన్ చేసే అవకాశం ఉంటుంది. సార్ మనం మొన్న ఇది చేసింది సార్ మా ఈ విషయంలో వాళ్ళు చేసింది సార్ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి సార్, మనం భద్రత తీసుకుందాం సార్ ఈరోజు, ఇట్లా ఉంటుంది అనమాట. అంటే ఇవన్నీ వీటికి అంటే చంద్రబాబు నాయుడు వాటికి ఒత్తిడిలో లొంగుతారంటే లొంగరు. ఆయన రాజకీయ అనుభవం దాదాపుగా 4 దశాబ్దాలుగా ఉంది, 40 సంవత్సరాల రాజకీయ అనుభవం ఉంది, ఆయనకు విజన్ ఉన్న నాయకుడు. కొంత అంటే ఇప్పుడు కేంద్రంలో కూడా చంద్రబాబు నాయుడు కొంత కీలక భూమిక పోషించే అవకాశం. అంటే కేంద్రానికి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి సరిపోయేంత సీట్లు రాకపోవడంతో కొంత చంద్రబాబు నాయుడు మాట కూడా అక్కడ చెల్లుతున్నది. ఇప్పుడు 10 సంవత్సరాలుగా ఏపీకి కేంద్ర ప్రభుత్వం ఇస్తానటువంటి ఏమేమి బకాయి ఉన్నాయో ఇక్కడ ప్రాజెక్టు పూర్తి చేసుకోవడం కానీ రాజధాని. ఒక క్వశ్చన్ అడగాలి, ఇంటరప్షన్ మీకు. నిన్న రఘువీరారెడ్డి గారు ఒక ట్వీట్ చేశారు, మీరు ఇండియా కూటమికి సపోర్ట్ చేయండి, ఇండియాలోకి రండి, మేము మీకు ప్రత్యేక హోదా 10 ఏళ్ల పాటు ఇస్తాము, ప్రత్యేక హోదా ఇచ్చే మా వైపు వస్తారా అటువైపు ఉంటారా అని ట్వీట్ చేశారు. ఈరోజు ఇండియా కూటమిలో భాగంగా ఉన్న ఠాక్రే కూడా మాట్లాడటం జరిగింది, బాబు గారిని ఆహ్వానించడం జరిగింది. కాకపోతే ఆయన వెళ్ళేటప్పుడు చంద్రబాబు గారు నేను ఎన్డీఏలోనే ఉంటానని ఆల్రెడీ స్పష్టంగా చెప్పడం జరిగింది. అంటే రాజకీయాల్లో ఇదంతా ఒక క్రీడ అనుకోవాలా, ఏమనుకోవాలి? అంటే ఒకవేళ చంద్రబాబు నాయుడు ఇండియా కూటమికి మద్దతు ఇచ్చినా వాళ్ళకు సరిపోయే విధంగా స్థానాలు రావు. నితీష్ కుమార్ మద్దతు ఇచ్చినా వాళ్ళకి సరిపోతాయి. అంటే ఇద్దరు ఇవ్వాలి, నితీష్ కుమారు చంద్రబాబు నాయుడు ఇద్దరు ఇస్తే బోటాబోటీ వస్తుంది. ఇప్పుడున్న పరిస్థితిలో 232 ఏమో ఇండియా కూటమికి ఉన్నాయి, 292 ఏమో వీళ్ళకు ఉన్నాయి. అంటే
బీజేపీకి 234-35 సీట్లు వచ్చినట్టున్నాయి వాళ్ళకు. అంటే వాళ్ళకు కావాల్సిన ఇంకొక 40 సీట్లు మాత్రమే. వీటికి సంబంధించి చూస్తే ఒకవేళ చంద్రబాబు నాయుడు ఇండియా కూటమికి వెళ్ళని చెప్పారు, వారు స్పష్టం చేశారు. అది అక్కడికి వదిలేస్తే మంచిది, కానీ మనం ఇక్కడ చర్చకు వచ్చింది కాబట్టి ఇక్కడ మనం దీన్ని ప్రస్తావించాల్సిన అవసరం ఉంటుంది. వారు వెళ్తే జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు కూటమిలో ఉన్నదానికి వెళ్తారా? వెళ్ళరు కదా. వాళ్ళకు ఉన్నాయి 4 సీట్లు. ఓకే, ఇప్పుడు ఇక్కడ మిగతా దేశవ్యాప్తంగా చిన్న చితకా పార్టీలు 1-2 సీట్లు ఉన్నాయి. ఇవన్నీ కలిస్తే వీళ్ళకు తక్కువ సీట్లు ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఎన్డీఏ కూటమే అధికారంలోకి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అయితే దీన్ని చంద్రబాబు నాయుడు గుర్తించలేదా అంటే గుర్తించారు. వాళ్ళకి అంతా విజన్ ఉన్న నాయకుడు ఆయన, గుర్తించారు. కాబట్టే ఆయన ఏం చెప్పారు, నేను ఎన్డీఏని వదలను, ఎన్డీఏలోనే ఉన్నాను, ఎన్డీఏతోనే ఉంటాను అని చెప్పారు. ఆల్రెడీ మేము ఎన్డీఏలోనే పోటీ చేశాము, ఎన్డీఏలోనే ఉన్నాను, ఎన్డీఏతో వెళ్ళాను, మళ్ళీ ఎన్డీఏతోనే కొనసాగుతాను, ఎన్డీఏలో ఉంటాను అని చెప్పారు స్పష్టంగా. ఉన్నాను, ఉంటాను ఆ మాట ఆయన చాలా క్లారిటీగా కేటగారికలే చెప్పారు దాన్ని. అంటే ఎన్డీఏతో ఉన్న సమయంలో కేంద్రంలో ఇప్పుడు వస్తున్నటువంటి స్పెక్యులేషన్సా లేకపోతే వాస్తవాలా జరుగుతున్న ప్రచారం 2 రోజుల్లో మొత్తం కూడా వస్తుంది. అంటే 8 తారీఖు నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు, 9 తారీఖున చంద్రబాబు నాయుడు చేయబోతున్నారు కాబట్టి అది వస్తుంది. అయితే కేంద్రంలో కీలకమైన గతంలో వాజ్పేయి ప్రభుత్వంలో ఎన్డీఏ కన్వీనర్గా చంద్రబాబు నాయుడు భాగస్వామ్యంగా ఉన్నప్పుడు కేంద్ర మంత్రివర్గంలో టీడీపీ మంత్రులు ఉన్నారు. అశోక్ గజపతిరాజుకు సివిల్ ఏవియేషన్ మినిస్టర్ తీసుకున్నారు. తద్వారానే హైదరాబాద్కు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది వచ్చింది. అదేవిధంగా ఎర్రనాయుడుకు రూరల్ డెవలప్మెంట్ మంత్రిత్వ శాఖను తీసుకున్నారు. అదేవిధంగా ఆయన పేరు అమలాపురం ఎంపీగా ఉండి హెలికాప్టర్ ప్రమాదం బాలయోగి జిఎంసీ బాలయోగి గారు, వారికి స్పీకర్, లోక్సభ స్పీకర్, అత్యున్నత పదవి అది కూడా. అంటే ఇట్లాంటి కీలక పదవిని తీసుకొని రాష్ట్రానికి ఏం కావాలి అనే విషయంలో కొంత రాష్ట్రానికి ఎక్కువ తీసుకొచ్చుకున్నారు. ఎవరైనా సరే ఆ రాష్ట్రంలో ఉన్నప్పుడు స్వరాష్ట్రంలో వాళ్ళు చూసుకుంటారు, వాళ్ళ రాష్ట్రానికి ఏం అవసరం ఉందో వాళ్ళు చూసుకుంటారు. ఈ రకంగా అంటే ఇప్పుడు కూడా ఇది అవకాశం వచ్చింది కాబట్టి చంద్రబాబు నాయుడుకి ఇది గోల్డెన్ ఆపర్చునిటీ ఒక రకంగా చెప్పాలంటే. ఎన్డీఏ కూటమికి ఎక్కువ సీట్లు రాకపోవడము, చంద్రబాబు నాయుడు అవసరం ఉండడము, ఇవన్నీ కూడా ఏపీ ప్రజలకు కూడా లక్కీ అనుకో చెప్పాలి. అభివృద్ధిలో శరవేగంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉన్నాయి. కానీ దీన్ని పూర్తి స్థాయిలో వినియోగించుకుంటే వచ్చే 10 ఏళ్ల వరకు కూడా చంద్రబాబు నాయుడు ఎవరు కలిపేందుకు వీలుండదు. ఇప్పుడు మన వారు చెప్పారు రాష్ట్రపతి కాబోతారు చంద్రబాబు నాయుడు అని. రాష్ట్రపతి అయితే ముఖ్యమంత్రి ఎవరైనా కూడా ఇప్పుడు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఓకే సార్, మీతో మళ్ళీ వస్తాను. చౌదరి గారితో మాట్లాడదాం ఒకసారి. చౌదరి గారు, ఆల్రెడీ ఢిల్లీ వెళ్తున్నట్టున్నారు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్